హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి కొంటే ఎంతో మంచిదని చాలామంది అనుకుంటారు. దీపావళి, ధనత్రయోదశి మాదిరిగానే అక్షయ తృతీయను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తేదీన వచ్చింది. ఈ రోజున చాలామంది లక్ష్మీదేవిని పూజించి పేదలకు దాన ధర్మాలు చేస్తారు. అలాగే బంగారం, వెండి కొంటూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాకుండా ఈ వస్తువులు కూడా మంచిదేనని, ఈ వస్తువులు కొన్నా మంచిదేనని చెబుతూ ఉంటారు పెద్దలు. మే 10వ తేదీన ఉదయం 10:54 వరకు రోహిణి నక్షత్రం ఉంది. మీరు ఏమైనా ఇంట్లోకి వస్తువులు కొనాలి అనుకుంటే రోహిణి నక్షత్రంలో వెళ్ళండి. ఈ సమయం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచిదని చెబుతారు. అక్షయ తృతీయ రోజు వెండి, బంగారమే కాకుండా భూమి, ఇల్లు, వాహనం వంటి వాటిని కూడా కొనొచ్చు. ఈ రోజున వీటిని కొనుగోలు చేస్తే సుఖ సంతోషాలు చేకూరుతాయని చెబుతారు. అంతేకాకుండా ధనాకర్షణ కూడా పెరుగుతుందట. అక్షయ తృతీయ రోజు మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీ శక్తి కొలది ఇంట్లోకి వస్తువులను తీసుకోవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని చెబుతారు. అలాగే పేదలకు అన్నదానం చేసినా చాలా చాలా మంచిది. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనడమే కాకుండా దాన ధర్మాలు చేసినా, అన్నదానం చేసినా, ఇటువంటి పుణ్య కార్యక్రమాలు ఏవి చేసినా 1కి 100 రెట్లు ఫలితాలు చేకూరుతాయని, ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మీ స్తోమతను కొద్దీ బంగారమో, వెండో కొనగలిగినా కొనలేకపోయినా పేదలకు మీకు చేతనైన సాయం చేసి వారికి మీ వంతు దాన ధర్మాలు చేసి చక్కని పుణ్యఫలం చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.